కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్కు ముందు విచ్చలవిడిగా అధికారంలోకి రావడానికి విచ్చలవిడిగా ప్రజల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి ఏవి పడితే హామీలు ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చినాక ఈరోజు 14 నెలలు దాటిపోయింది. సంవత్సరం కాదు 14 నెలలు అయ్యింది. 100 రోజుల్లో అమలు చేస్తా అన్నటువంటి పథకాలు ఇందిరమ్మ రాజ్యం రాగానే ప్రతి ఒక్కరికి రైతులకు ఎకరానికి 7,500 చొప్పున సంవత్సరానికి 10,000 15,000 వేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఇప్పటి వరకు వేయలేదు? ఇదే కోసిగిలో మొన్న 26 జనవరికి వచ్చి ఏమన్నావు 12 తర్వాత మరి బ్యాంకు హాలిడే ఉంది, రేపే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి అన్నావు. టకీ అన్నావు. టకీ లేదు, నా టిక్కీ లేదు. ఆ రైతులు ఇప్పటికీ ఫోన్లు చూసుకుంటా వచ్చానా నీకొచ్చానా నాకొచ్చానా మోటు మంది ఆధార్ కార్డులు జేబులో పెట్టుకొని వచ్చానా అని వాళ్ళు రోజు బ్యాంకులోకి పోయి పడ్డాయా, మాకు అర్ధ ఎకరకు పడ్డాయా అని ఇప్పటి వరకు లేదు. సంపూర్ణ రుణమాఫీ అన్నావు. మా కొత్తపల్లి మండలంలో నీవు ఆ రోజు ఏమన్నావు? చౌరస్తాలో వచ్చి అంతకుముందు ఎలక్షన్కి ముందు కొత్తపల్లి మండలంలో కొత్తగా ఏర్పడిన మండలం మద్దూరు నుంచి ఆ రోజు ఏమన్నావంటే కొత్తపల్లి మండలంలో కేసీఆర్ అంటున్నాడు మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు రాదని అంటున్నాడు. మేమేమన్నా దివానగాలమా అన్నావు. ఇప్పటికీ అన్ని ఫోన్లో వచ్చింది, నువ్వు మాట్లాడింది. కాంగ్రెస్ వాళ్ళంతా సభట్లు కొట్టిండ్రు. మరి ఎవరు దివానగాళ్ళు? ఎందుకు రైతు బంధు వేయలేదు? ఈరోజు రైతాంగం అంతా కదం తొక్కి గ్రామాల నుంచి స్వచ్ఛందంగా కేటీఆర్ మా కోసం వస్తున్నాడు, రైతు దీక్ష కోసం వస్తున్నాడు. రైతులని ఈరోజు వాళ్ళని బీఆర్ఎస్ సాయం లోపల ఒక సంపన్నవంతులుగా తీర్చిదిద్దాలని కేసీఆర్ కళని ఈరోజు కాంగ్రెస్ వచ్చి వాళ్ళని సర్వనాశనం చేసింది. మరొకసారి ఉద్యమం చేసే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు రైతులతో ఇంతకుముందు తెలంగాణ సాధన కోసం విద్యార్థులు కథం తొక్కితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి రైతాంగం కథం తొక్కింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నేను ఈరోజు చెప్తున్నాను అని చెప్పి 100 అబద్ధాలు చెప్పి కూడా ఒక రైతు బంధు కూడా వేయలేదు. ఏమంటున్నా అందుకే వాడికి రైతులు ఎవ్వరు కూడా అనుకూలంగా లేరు. రైతు బంధు లేదు, ఏ స్కీములు కూడా పెట్టలేరు. మొత్తం పెట్టిండు, అవి పెట్టిండు, అన్ని బంధులే. రైతులకు ఇక ఇస్తాం. మొన్న 26 జనవరి నాడు కూడా రైతులకు మొత్తము రైతు బంధు రాత్రికే పడతా అని చెప్పిండు. ఇంతవరకు కూడా లేదు. నిన్న మొన్న 1 ఎకరాకి వేసిన అని చెప్తున్నాడు. అది కూడా వేసిన వాళ్ళకి వేసిండు, వేయని వాళ్ళకి వేయలేదు. రైతు బంధు అయితే మొత్తం పోయింది. ఎందుకంటే 2 మాటలు వెనక్కి తీసుకున్నాడు. ఒకసారి వేస్తాడంటే ఎప్పుడు వేస్తాడో ఏం కథనేమో అట్లా. రైతు బంధు విషయంలో అయిందంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు. ఏంటివి టక్కీ అంటే చెప్పిన కానీ టక్కీ లేదు, బొక్కి లేదు, యాది లేదు. ఇక యాది లేదు, టక్కీ లేదు, ఉక్కి లేదు, ఏం లేదు. అప్పుడు కేసీఆర్ అన్నాడు టింగ్ అన్నాడు, టింగ్ వేసిండు. కేసీఆర్ వేసిండు. ఇప్పుడు ఆయన టంగ్ అని అక్కనే టంగున కొట్టిండు. అయిపోయా గంత కొట్టిపోయిండు. ఉత్తగా మందిని మోసం చేయడానికి ఈ రాత్రికి వేస్తా, ఆ రాత్రికి వేస్తా, యా పగులు లేదు, రాత్రి లేదు, ఏం లేదు, ఒక్కటి కూడా లేదు. మిగతా ఏం లేదు. ఇక తులం బంగారం పెడతా అన్నాడు. ఆ కేసీఆర్ ఇచ్చినే 116 ఇచ్చిండు. అయిపోయి నిజంగా తులం బంగారం ఇస్తాడు 1,00,000 రూపాయలతో పాటు మీకు? తులం బంగారం లేదు, ఇచ్చినే సరిగా లేదు. 6 నెలలకు ఒకనాడు ఇస్తున్నాడు. ఆ 1,00,000 రూపాయలు కూడా తులం బంగారం తులం బంగారం దొరుకుతలేదు అతనికి దుడ్డు పెడితే. బంగారం కొనటోడు అయితే ఒకళ్ళ ఎంతమంది పెళ్ళిలే సంవత్సరం మీద 2-3 నెలలు అయింది. ఎంత లక్షల పెళ్ళిళ్ళు అయినా ఇచ్చిండు ఎవరికన్నా? తులం బంగారం లేదు. మొత్తం మందిని మోసం చేయడానికి చెప్తున్నాను అంతేగాని ఇక మిగతాది ఏం లేదు. ఇగిపోతే ఇస్తా, రేపు ఇస్తా అనుకుంటూ పోయేది కానీ ఇచ్చేది అయితే ఏం చేసేది. మీ అనుభవంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసి ఉంటారు కదా. సో ఏ ముఖ్యమంత్రి కరెక్ట్ పని చేసిండు? రైతుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే చేసిండు. రైతులకు కేసీఆర్ చేసిండు. అది ఏర్పడుతుంది ఇప్పుడు జనాలు తప్పకుండా ఏర్పడుతుంది. రైతులని ఇక ఆదుకుంటూ ఎవరు లేరు, కేసీఆర్ తప్ప. మిగతా కేసీఆరే అన్న మాట తప్పకుండా ఇచ్చిండు. అనుకున్న మీటింగ్ ఎలక్షన్లో చెప్పని స్కీములు కూడా ఇచ్చిండు కేసీఆర్. వీడు చెప్పి ఇస్తలేడు. మొత్తం చెప్పి కూడా ఇస్తలేడు. మొత్తం ఏమి చెప్పకుండా ఇచ్చినోడు ఒక కేసీఆరే. అది దేశమంతా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏర్కొన్నది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ వస్తా ఉన్నది, మళ్ళీ జనాల్ని మభ్యపెట్టే పరిస్థితి కనిపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి. సో మళ్ళీ ఎట్లా ఇప్పుడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి సైడ్ మొగ్గు చూపే అవకాశం లేదు.
లేదు లేదు వాడు జనాలందరూ ఇప్పుడు అందరు అనుకుంటున్నారు మొత్తం కేసీఆర్ సైడే మొగ్గు చూపుతున్నారు. వాడు ఎన్ని ఇచ్చినా మాట తప్పిపోయింది. ఈ పొద్దుస్తా రేపిస్తా అని చెప్పి ఈ నంబర్ ఎవడు ఇస్తానా అని బొంకుతున్నాడు. ఇప్పుడు ఇచ్చినా అని కూడా ఏరు అని కోట్లు. ఇప్పుడు ఎలక్షన్ వాడికి ఇస్తున్నా అని చెప్తాడు, ఇక ఏడు అని చెప్పి ఎరిక అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు సభలు పెట్టినప్పుడు డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు కేసీఆర్ ఏం పనులు చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ రైతు ప్రభుత్వం కాదు రైతు ప్రభుత్వం కాదు. రైతులు చెప్తున్నాడు అతను, కానీ రైతులు ఏమైనా ఒప్పుకుంటున్నాడా? ఎవడు ఒప్పుకుంటలేడు కదా. కేసీఆర్ అడగక ముందే కూడా ఇచ్చిండు మొత్తం రైతులకు అందరికీ. అది సచినుల స్కీమ్ కూడా కేసీఆర్ అడగక ముందే పెట్టిండు 5 లక్షలు. ఈయన ఏం పెట్టిండు? ఆ పెట్టిన 5 లక్షలు కూడా సరిగా టైంకి ఇస్తాను లేడు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా సరిగా ఇస్తాను లేడు. రైతు బంధు అయితే ప్రతి సీజన్కు ఎప్పుడు మే జూన్లో కరెక్ట్ వేస్తుండే, మళ్ళీ డిసెంబర్ జనవరి లేస్తుండే. ఇప్పుడు ఏంటి పంటలు నాటేసేటప్పుడు పైసలు ఇస్తుండే. ఇప్పుడు ఆ పంటలు ఏం వస్తాయి అని బ్యాంకులో చుట్టూ పోతున్నారు. మొన్న జనవరికి ఇస్తా అన్నాడు, అందరూ చూస్తే ఒక్క పైసా కూడా వాళ్ళలేదు ఎవరికి బ్యాంకులో. రైతులు ఎవడు ఏడు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటూ ఉన్నారు. ఆ కేసీఆర్ని కోరుకుంటున్నారు జనాలు కోరుకుంటున్నారు. ఆటోమేటిక్ ఎవడు ఎన్ని ఇచ్చినా కూడా కేసీఆర్ పేరు మీద ఓట్లు పడతాయి, అంతే తప్ప కూడా పడతాయి. రైతులని ఆపేటోడు ఎవరు లేడు. రైతులకు కష్టం చేసుకొని 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడన్నా రోడ్ల మీదకి వచ్చిల్లా మీరు? రోడ్ల మీదకి వచ్చిల్లా ఇట్లా మాకు రైతు బంధు రాలేదు అనుకుంటా? లేదు రానని లేదు. వాళ్ళు అడగగానే ముందుగానే వేసిండు. రోడ్ల మీదకి ఎందుకు వస్తారు వీళ్ళు? రైతులు అడగతలుగానే వేసిండు. వాళ్ళు రైతులు వచ్చే అవసరం ఏముండదు. రైతులు వచ్చే అవసరం లేదు. మొత్తం రైతులు వచ్చే అవసరం లేదు. పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు. ముసలులకు 4,000 ఇస్తా అని చెప్పిండు. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు. ఆ కేసీఆర్ ఇచ్చినే సరిగ్గా ఇస్తలేడు. ఎప్పుడో నెల లాస్ట్లో ఇస్తాడు. కొన్ని బుద్ధి పుట్టినప్పుడు ఇస్తాడు, లేకపోతే లేదు. ఇక రేషన్ కార్డులు అందరికీ బియ్యం ఇస్తా అని చెప్పిండు. ఏడుంటే బియ్యం లేవు ఏం లేవు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే 2003, 2004 మీ సేవలు కట్టినాయే ఇప్పుడు ఇస్తామంటారు, కానీ అవి కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు.